హాయ్ ఫ్రెండ్స్, లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ తప్పదు చేయండి. నేను ఆటో డ్రైవర్. రోజు ర్యాపిడో యూజ్ చేస్తూ ఉంటా. నాకు ఒక రైడ్ పడింది. ఆ రైడ్ని బట్టి నేను ఒక హాస్పిటల్ వెళ్ళాను. దాని పేరు మ్యాక్స్ కేర్. అక్కడికి వెళ్ళా, కస్టమర్కు ఫోన్ చేశా. కస్టమర్ నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, అన్నా పేషెంట్ దగ్గర ఒక 1000 రూపీస్ కట్టాలి, అక్కడ ఎవ్వరు లేరు, జర మీకు ఫోన్పే చేస్తా, మీరు వెళ్ళి అక్కడికి ఫోన్పే చేయండి అన్న, పేషెంట్ బయట తీసుకొని రండి అని నాతో అంటే, నేను కూడా అన్నా సరే కొట్టండి, ఫోన్పే చేయండి, నేను మనీ కట్టేస్తలే అని అన్నా. అతను నాకు ఫోన్పే చేశాడు, మెసేజ్ కూడా వచ్చింది. నేను ఆటో దిగి ఒక 10 అడుగులు వేస్తూనే మళ్ళీ ఫోన్ వచ్చింది కస్టమర్ నుంచి. అన్న అవసరం లేదు, మా తమ్ముడు వచ్చాడంట, అక్కడికి ఫోన్పే చేశాడు 1000 రూపీస్. అన్న మీరు నేను చేసిన ఫోన్పే 1000 రూపీస్ నాకు మళ్ళీ రిటర్న్ కొట్టండి అన్న అన్నాడు. సరే బ్రదర్ అని నేను కూడా రివర్స్ కొట్టా 1000 రూపీస్. 1000 రూపీస్ రివర్స్ కొట్టా. అయితే నేను ఆ కస్టమర్ కోసం నేను అక్కడ వెయిటింగ్ చేస్తున్నా. తీరా దృశ్యాలకు రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. సరే రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. ఏంది రైడ్ ఎందుకు క్యాన్సిల్ అయిందని నేను కూడా చూస్తున్నాయా, నేను కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాను నా అకౌంట్లో. నా అకౌంట్లో అంటే 2000 రూపీస్ ఉండాలి ఆయన 1000 కొడితే. కానీ తీరా చూస్తే నా ఉన్న 1000 కూడా అందులో లేదు. అయితే నేను అర్థం చేసుకునేది ఏంటంటే, ఇది ఫేక్ మెసేజ్, అంటే ఫేక్ ఫోన్పే అన్నట్టు. మనం మామూలుగా ఫోన్పే నుండి ఎలాగో మనం మనీ పంపిస్తామో అలాగే మెసేజ్ వస్తుంది. నేను రూ. 1000 నేను అన్యాయంగా సైబర్ నేరగాలు చెప్పండి నేను పోగొట్టుకున్నా. ఆటో డ్రైవర్స్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇలా ఎవరైనా మీ దగ్గర ఇలాగే మాట్లాడితే మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఫోన్పే కొట్టించుకోకండి, కొట్టకండి. ఇలా రోజు